నీ కార్యాన్ని మా ఎడలో నూతనపరిచాయా? మా జీవితాల్లో మీరు ఏం ఉద్దేశించారో, మీరు ఉద్దేశించిన కార్యాన్ని బయలుపరిచాయా? ఒకవేళ ఈ 6 మాసాల్లో నీకేమైనా ఆయాస్కరంగా బ్రతికితే, నిన్ను సంతోషపెట్టే అంత స్థాయిలో నేను బ్రతకపోతే నా మీద కోపం ఉంచకయ్యా. నేను కోపం ఉంచొద్దు అని చెప్పినంత మాత్రాన నువ్వు కోపం ఉంచకుండా ఉండవు. కారణం, తప్పును తప్పుగా, ఒప్పును ఒప్పుగా చేసే దేవుడవు కదా. ఒకవేళ నేనేదైనా నీకు ఆయాస్కరంగా బ్రతికితే కోపించుచూనే నా పట్ల నీ వాత్సల్యాన్ని జ్ఞాపకం చేసుకోయ్యా అని దేవుని సన్నిధిలో ఈ దివ్య ప్రార్థన మనమందరం చేయుదుంగాక. నా హృదయంలో దేవుడించిన అంశం ఏంటంటే, రాగల 6 మాసాల్లో ఓ నూతన కార్యం నీ ఇంటిలో దేవుడు జరిగించబోతున్నాడు. మన సంఘంలో ఒక నూతన కార్యాన్ని దేవుడు జరిగించబోతున్నాడు. విశ్వసించిన ప్రతి కుటుంబంలో ఒక నూతన కార్యాన్ని తన మహిమ కొరకు దయగల దేవుడు జరిగించునుగాక. ఈ రాత్రి నిద్ర చంపుకొని మాతో ఏకీభవిస్తూ లైవ్లో పాలు పంపులు పొందుతున్న ప్రతి కుటుంబాన్ని దేవుని ప్రతినిధిగా, ఓ దైవజనునిగా నా చేతులెత్తి దీవిస్తున్నాను. రాగల 6 మాసాలలో గతంలో ఎన్నడూ ఎప్పుడు జరగని ఒక నూతన కార్యం రాగల 6 మాసాల్లో నీ ఇంటిలో దేవుడు జరిగించబోతున్నాడు. గతంలో ఆ కార్యం కొరకు కొన్ని నెలలు, సంవత్సరాల నుంచి ఒకవేళ ఎదురు చూసావేమో, ఈ కార్యం జరిగితే బాగుండయ్యా, ఈ కార్యం కొరకు కొన్ని దినాల నుంచి ఎదురు చూస్తున్నానయ్యా అని ఏ కార్యం కొరకు నువ్వు ఎదురు చూస్తూ వచ్చావో, రాగల 6 మాసాల్లో ఈ నూతన కార్యాన్ని నిశ్చయంగా మన జీవితాల్లో దేవుడు జరిగించునుగాక. మెట్టుకు ఇది హబక్కూకు చేసిన ప్రార్థన అని